ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. నందు అని పిలుస్తున్నా పలకకుండా ఉంటుంది. నందు అని మళ్ళీ పిలుస్తాడు, పలకదు. మళ్ళీ పిలవబోతే నా పేరు నందు కాదు, ప్రియా అని గట్టిగా అరిచి చెబుతుంది. రాజు ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైంది నందు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ నందు నందు అంటావు. నా పేరు నందు కాదు కాదు అని పెద్దగా చెప్తూ మళ్ళీ మామూలుగా అయి, రాజ్, ప్రియా అని ఒక్కసారి పిలువవా? నీ నోటి నుండి నా పేరు వినాలని ఎంతో ఆశగా ఉంది రాజ్ అంటూ గారంగా అడుగుతుంది. రాజ్కి ఇదంతా చూస్తుంటే అయోమయంగా ఉంటుంది. నందు ఏమిటి ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు తనకు నందు కాకపోతే ఎవరు అని ఆలోచిస్తూ, నందు, మనం ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి కేరళ వెళ్దాం, ఏమంటావు అని అడుగుతాడు. ప్రియా కోపంగా రాజ్ వైపు చూస్తూ, ఇప్పుడు ఎందుకు ఇంటికి? నేను ఇప్పుడు ఏమన్నాను? ప్రియా అని ప్రేమగా పిలువన్నాను, అది కూడా తప్పేనా? సరే, ఇంకా ప్రియా అని పిలువమని అడగనులే, పదండి వెళ్దాం అంటుంది. వద్దులే నందు, అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు. మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకుని వద్దామని కార్ రివర్స్ చేయబోతే రాజు చేతిని పట్టుకొని, ఏమండి అంటూ ప్రేమగా పిలవడం. మనం వెళ్దామండి, మళ్ళీ ఇంటికి వెళ్తే మీకు ఆఫీస్ వర్క్తో కుదరదేమో, ఈరోజు ఎలాగో వెళ్దాం అనుకున్నాం అని రాజు చేతిని ప్రేమగా నిముడుతూ, ప్లీజ్ అండి, ప్లీజ్, నేను బాగానే ఉన్నాను, ఇంకా నేను ఏమీ మాట్లాడను, సరేనా అని రాజు భుజం మీద పడుకొని పదండి అంటుంది. నందు అంత ప్రేమగా అడిగేసరికి నందు మొహం చూసి పాపంతో ఎంతో ఆశపడి వెళ్దామంటుంది. ఇందాక ఏదో సరదాగా అలా అని ఉంటుంది, నేనే అనవసరంగా భయపడ్డాను అనుకొని, సరే బుజ్జి వెళ్దామని కార్ స్టార్ట్ చేస్తాడు. ప్రియా మనసులో నన్ను నమ్మాడు, నా కోపం తగ్గించుకోవాలి, లేకపోతే నేను అనుకున్నది జరగదు. అలాగే భుజం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమిటి నందు అంతలా ఆలోచిస్తున్నావు? మనం వెళ్తున్నాం కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఓ, నాకు అర్థమైందిలే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలా, ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నావా అంటాడు నవ్వుతూ. కాదండి, మనం వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండేది అని ఆలోచిస్తున్నా. దీనికి ఆలోచించడానికి ఏముంది? మనకు చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాటిలో ఒకదానిలో ఉందాం. వద్దండి, మీరు చదువుకునేటప్పుడు ఉన్నారు కదా, అక్కడ ఖాళీగా ఉంటే ఉందాం, సరేనా? చూద్దాం నందు, నా చదువు అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, అది అప్పుడే చాలా పాతగా ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు అంటాడు. ఉండే ఉంటుందండి, మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది కదా, చూద్దామని రాజుతో అని నేను ఒకటి అడుగుతా, మీరు నిజం చెప్తారా అంటే, రాజ్ అడుగు అంటాడు. మీరు నిజంగా ఆ అమ్మాయిని చూడలేదా అని అడుగుతుంది. లేదు నందు, చూడలేదు, విజ్జు ఒకసారి చూశాడనుకుంటా, నాతో చాలా బాగుందిరా అమ్మాయి అన్నాడు. ప్రియా ఆతృత ఆపుకోలేక రాజ్ వైపు తిరిగి, మరి మీరు ఎందుకు చూడలేదు అంటుంది. చెప్తాను, కానీ నన్ను ఏమి అనకుండా ఉండాలి. ఏమి అనను చెప్పండి. సరే, ఒకరోజు తన కోసం కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. విజ్జు బయట లాక్ చేసుకొని వెళ్ళాడు. మళ్ళీ లాక్ చేయకపోతే ఇంట్లో ఎవరో ఉన్నారనుకొని రాదు అని అలా చేశాడు విజ్జు. నేను ఉదయం నుండి తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపు చూసినా రాలేదు. మధ్యాహ్నం అయింది. నాకు ఆకలి వేస్తుంటే విజ్జుకి కాల్ చేద్దామని ఫోన్ కోసం రూమ్లోకి వెళ్ళాను. ఫోన్ తీసుకొని వచ్చి బయటకు చూసా, లెటర్ కనిపించింది. నాకు ఆ లెటర్ చూడగానే, అయ్యో, తను పెట్టిన వెళ్ళిందే, నేను మార్నింగ్ నుంచి ఎదురు చూసిందంతా వేస్ట్ అయిందే అనుకున్నాను. ప్రియ వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూడాల్సింది అంటే, లేదు నందు, నాకు ఆ రోజు అలా అనిపించింది కానీ
ఇంకా తర్వాత తన లెటర్స్ గురించి కానీ తన గురించి కానీ ఏమీ చూడాలనిపించలేదు. అందుకే తన గురించి ఆలోచించలేదు. ఏ లెటర్ వచ్చినా విజ్జు తీసేవాడు, నాకు చెప్పాడు కదూ, చూపించేవాడు కాదు. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నా ముందు ఉండి ఆ ప్రాబ్లం నా దాకా రాకుండా చూసుకునేవాడు. ఆ లెటర్స్ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నానని నాకు వాటి గురించి చెప్పేవాడు కాదు నందు. అందుకే నాకు కూడా వాడంటే ప్రాణమని నందు అనుకొని ప్రియతో చెబుతూ ఉంటాడు. ప్రియా మనసులో, ఒరే విజయ్, నీ నుంచే నాకు రాజు దూరమయ్యాడు, నిన్ను వదలను రా, వస్తున్నావు గదా, రా, నా చేతిలో చావడానికి వస్తున్నావని మనసులోనే నవ్వుకుంటుంది. నందు అని పిలుస్తుంటే ప్రియా ఆలోచిస్తూ పలకదు. మళ్ళీ ఏమైంది? నందుకి పలకడం లేదని ఒకసారి అని నందు అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడు హా చెప్పు రాజ్, ఎందుకలా అరుస్తావు? నేను అరుస్తున్నానా? నువ్వు ఎంత పిలిచినా పలకడం లేదు, అందుకే గట్టిగా పిలిచాను. ఏమిటో నందు, ఈరోజంతా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. ఒకసారి రాజ్ అంటావు, ఒకసారి అండి అంటావు. మన పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో ఏ విధంగా ఇట్లా ప్రవర్తించలేదు. అబ్బా ఏమీ లేదులే, మీరెందుకు కంగారు పడతారు రాజ్? మన ఇద్దరం కలిసి ప్రయాణం చేయడం మొదటిసారి, ఆ సంతోషంలో ఇలా ఉందేమో అంటుంది ప్రియా. ఓ, మా బుజ్జికి అంత హ్యాపీగా ఉందా అంటూ కారు డ్రైవ్ చేస్తూనే ప్రియాని దగ్గరికి లాక్కొని మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమిటి అని అంటాడు రాజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇద్దరం జీవితంలో ఎవరు విడదీయలేనంతగా కలిసిపోతాం రాజ్ అని అన్నది. ఇప్పుడు మనల్ని ఎవరు విడదీస్తున్నారు నందు? ఎందుకలా మాట్లాడుతున్నావు? విడదీస్తారని కాదు, ఇక్కడ ఉంటే ఆఫీస్ పని, ఎప్పుడు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే అలా ఉండదు కదా, మన ఇద్దరమే, మన ప్రపంచంలోకి ఎవరూ రారు. మనసులో నేను ఎవరిని రానివ్వను, వస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు అని అనుకుంటూ ఉండగా మళ్ళీ మేడం గారు ఆలోచనలోకి వెళ్ళారు. పక్కన ఉన్న నన్ను పట్టించుకోకుండా ఏమిటి అన్యాయం కదా, ఇంత రాత్రి నీకోసం కష్టపడి డ్రైవ్ చేస్తుంటే నాకేమైనా ఇవ్వాలని తెలియదా? కానీ అంటుంటే ఏమి కావాలో సార్ గారికి అంటుంది. ఏమి కావాలో నీకు తెలియదా అంటూ కార్ ఆపి ప్రియా వైపు తిరిగి చెప్పు అని దగ్గరికి వెళ్ళి ప్రియా మొహాన్ని చేతులతో పట్టుకోగానే ప్రియా కళ్ళు మూసుకుంటుంది. రాజు ప్రియా పెదవులను చేతితో తడుముతూ, ఇప్పుడు తెలిసిందా నాకు ఏమి కావాలో? నందు అనగానే ప్రియా కళ్ళు తెరిచి కోపంగా, నందు అనవద్దు అన్నానా రాజ్ అంటుంది. రాజ్కి ఆ కళ్ళను చూడగానే రాజ్కి ఒంట్లో నుంచి వణుకు వస్తుంది. ప్రియా కళ్ళలో మంటలు కనిపిస్తాయి. జుట్టంతా ఊడిపోయి గాలికి ఎగురుతూ ఉంటుంది. వచ్చి దగ్గర నుంచి చూస్తున్న నందు నందు అని ఒకటే జపం. అసలు నాలో లేనిది నందులో ఏముంది? నా కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా మళ్ళీ మళ్ళీ నాకు కోపం తెప్పిస్తూనే ఉన్నావు. ఇక నా వల్ల కాదు, నేను డ్రైవ్ చేస్తా, నువ్వు పక్కన కూర్చో అంటుంది. రాజు కార్ డోర్ తీసుకొని కిందకు దిగుతాడు. రాజ్ ఎక్కడికి అంటూ ప్రియా కూడా దిగుతుంది. అసలు నువ్వు ఎవరు? నువ్వు నా నందువి కావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తన అనుమానంగా ఉన్నా నా నందులాగా ఉండేసరికి అనుమానించలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు, నువ్వు నా నందువి కావు. మర్యాదగా చెప్పవు, ఎవరు నువ్వు అని అన్నాడు. ఓ, నీ భార్య గురించేనా? బాగా తెలిసే. నేను నీ భార్యను కానని బాగానే గుర్తుపట్టావు. మరి నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయావా? రోజు ఎంతో ప్రేమతో నీ మీదే ఇష్టాన్ని లెటర్స్లో రాస్తే కనీసం చూడను కూడా చూడలేదు. ఇప్పుడు మాత్రం భార్య మీద ప్రేమ పొంగి పొర్లుతుంది. ఆ ప్రేమ ఏదో ఆ రోజు నిన్ను ప్రేమించిన నా మీద చూపిస్తే ఎంత బాగుండేది అని అంటుంది. రాజు ఆశ్చర్యంతో, అంటే నన్ను ప్రేమించింది నువ్వా? హా, నేనే ప్రియా నీ అంటూ తన రూపంలోకి వస్తుంది. ప్రియని చూసిన రాజ్ అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు.
నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించానో తెలుసా? నిన్ను ఒక్కరోజు చూడలేకపోతే నా ప్రాణం పోయినట్లు ఉండేది. రోజు నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసేదాన్ని. మీ కాలేజీకి సెలవు ఇచ్చినప్పుడు నువ్వు ఊరు వెళ్తే నువ్వు మళ్ళీ వచ్చేదాకా నీకోసం ఎలా ఎదురు చూసేదాన్నో తెలుసా? నువ్వు వచ్చేదాకా మీ ఇంటి దగ్గరకు వెళ్ళి నువ్వు ఎప్పుడు కూర్చునే ప్లేస్లో కూర్చొని నువ్వు ఉన్నట్టు ఊహించుకొని ఆనందపడేదాన్ని. అంత పిచ్చిగా ప్రేమించాను నిన్ను. అలాంటి నన్ను కాదని నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నావు. నేనేమో చచ్చి దయ్యమై తిరుగుతున్నా అంటుంది. రాజు భయంతో, అంటే నువ్వు చనిపోయావా అంటాడు. అవును, నిన్ను నాతో పాటు తీసుకువెళ్దామని నీ భార్య రూపంలో వచ్చా. కానీ నీకు నీ భార్య మీద చాలా ప్రేమ ఉంది కదా, అందుకే నందుని కాదని బాగా గుర్తుపట్టావు. ఇంకా ఇప్పుడు అంతా తెలిసింది కదా, వెళ్దాం రా రాజు, వీళ్ళందరికీ దూరంగా వెళ్దాం అని చెయ్యి పట్టుకొని లాగుతుంది. రాజు చేతిని విదిలించి కొట్టి, నువ్వు నన్ను ప్రేమించావా? నీకసలు ప్రేమ అంటే తెలుసా? నిజంగా ప్రేమించి ఉంటే ప్రేమించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని నీలాగా నేను చనిపోయాను నువ్వు కూడా నాతో రా అని అనరు అని కోపంగా అంటాడు. ప్రియకి ఇంకా కోపం పెరిగి మొహమంతా వికృతంగా తయారవుతుంది. ఏమిటి, నిన్ను నేను ప్రేమించలేదా? నాది ప్రేమ కాదా? ఏది మళ్ళీ అను. ఆ మాట అంటే అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను అనగానే, ఇప్పటిదాకా చూపించింది ప్రేమ కాదా? అయితే ఇప్పుడు చూపిస్తా చూడు ప్రేమ అని రాజ్ గొంతు పట్టుకొని అలాగే గాలిలోకి లేవబోతుంటే ఎక్కడి నుండి వచ్చాడో విజయ్ రాజు చెయ్యి పట్టుకొని తనతో చెచ్చిన తాయెత్తుని కడతాడు విజయ్కి. అంతే, రాజు చెయ్యిని వదిలి విజయ్ వైపు కోపంగా చూస్తూ, వచ్చావారా? నీకోసమే చూస్తున్నా, ఎప్పుడు వస్తావా? నీ ఫ్రెండుని కాపాడుకోవడానికి బాగానే వచ్చావు, నా నుండి నిన్ను ఎవరు కాపాడుతారు అంటూ విజయ్ దగ్గరగా వస్తూ ఉంటుంది. రాజ్కి ఏమీ అర్థం కాక, ఏమిటిరా ఇది, ఏం జరుగుతుంది అసలు? తను ఎవరు నన్ను ప్రేమించేది అంటుంది. తను ఎవరో నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు. విజయ్కి స్వామీజీ ఇచ్చిన ఒక పౌడర్ లాంటి దానిని జేబులో నుండి తీసి రాజు ముక్కు దగ్గర పెడతాడు. అంతే, రాజుకి మత్తులాగా వచ్చి కింద పడిపోతుంటే విజయ్ పట్టుకుని కారులో కూర్చోబెట్టి వస్తాడు. ఓ, నీ ఫ్రెండ్కు తెలియదనుకున్నావా? ఎన్నాళ్ళు దాచిపెడతావు? ఎప్పటికైనా రాజు నా దగ్గరకు రావాల్సిందే. నువ్వు ఆ స్వామీజీ ఎన్ని రోజులు కాపాడతారు అంటూ విజయ్ మీదకి రాబోతుంటే, ఆగు, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అంటూ మెడలో ఉన్న లాకెట్ బయటకు తీసి చూపిస్తాడు. ఆ లాకెట్ నుండి వచ్చే కిరణాలు ప్రియా మీద పడేసరికి ప్రియా పెద్దగా అరుస్తూ, విజయ్ ఆ లాకెట్ లోపలికి పెట్టు, నా ఒళ్ళంతా కాలిపోతుంది అంటుంది. విజయ్ ప్లీజ్ అని అంటుంది. ఇప్పటిదాకా ఏదో మాట్లాడావుగా, నీ నుంచి నన్ను ఎవరు కాపాడుతారు అంటూ అని లాకెట్ని చేతితో పట్టుకొని ప్రియా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ప్రియా వెనక్కి వెళ్తూ, విజయ్ ప్లీజ్ దగ్గరకు రాకు, నేను ఏమి చేశాను? నా ప్రేమను దక్కించుకోవాలని చూస్తున్నా, అది తప్ప అని అంటుంది. తప్పు కాదు, కానీ నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఏమి చేసినా ఓకే, కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా రాజుని నీతో పాటు తీసుకువెళ్తాను అని అనడం కాదు, తప్పు కాదా? నీ ఆయుష్ తీరి నువ్వు చనిపోతే అది ఎవరి తప్పు? మా తప్పు కాదు కదా. అలాంటప్పుడు రాజుని ఎందుకు చంపి నీతో పాటు తీసుకువెళ్లాలని చూడడం, దాన్ని ప్రేమ అనరు, శాడిజం అంటారు అని అనగానే విజయ్ని అని పెద్దగా అరుస్తుంది. నన్ను ఏమైనా అను, కానీ నా ప్రేమని తక్కువగా చెయ్యకు, నాకు కోపం వస్తుంది. నేను రాజుని ఎంతగా ప్రేమించానో నీకు బాగా తెలుసు. అలాంటి నువ్వే ఇలా మాట్లాడడం ఏమిటి బాగోలేదు. తెలుసు కాబట్టే నీ మీద జాలి వేస్తుంది. ఏ జన్మలో ఏమి చేశావో అర్ధ ఆయుష్తో చనిపోయావు. ఇప్పటికైనా మంచిగా ఉండు, వచ్చే జన్మలోనైనా నువ్వు అనుకున్నది జరుగుతుంది. హహహా, ఏంటి వచ్చే జన్మన? మంచిగా ఉండటమా? మాటలు వినడానికి చాలా బాగుంటాయి విజయ్,
మీ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి బాగానే చెబుతున్నావు మాటలు. నువ్వు ఎన్ని చెప్పినా నేను రాజుని వదలను. ఈ జన్మలోనే నా ప్రేమ దక్కించుకుంటాను. అసలు వాడు నిన్ను ప్రేమించలేదు, నందుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. వాడు ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనైనా నందుని తప్ప వాడు ఎవ్వరినీ ప్రేమించడు. అది చూస్తా ఎలా నన్ను ప్రేమించడో. అయినా నాలో లేనిది ఆ నందులో ఏముంది? నందు 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 అని తన పాటే పాడుతున్నారు ఇద్దరు. నీలో లేనిది తనలో ఉంది. అందరూ ఆనందంగా ఉండాలని అనుకుంటుంది. అలాగే రాజ్ ఆనందం తన ఆనందంగా భావిస్తుంది. కానీ నీకు నీ ఆనందమే ముఖ్యం. రాజు గురించి కానీ రాజు మనసుతో కానీ నీకు పని లేదు. నువ్వు ప్రేమించావు కనుక రాజ్ కూడా నిన్ను ప్రేమించాలనే పట్టుదల నీది. ఆ పట్టుదల వల్ల చనిపోయినా కూడా అలాగే ఉంది. అంతేగాని నీకు రాజు మీద ప్రేమ లేదు. ఒక నందు మాత్రమే రాజుని ప్రేమిస్తుంది. అవునా? నందు మాత్రమే ప్రేమించగలదా? అంతే. ఆ నందునే లేకుండా చేస్తా. అప్పుడు రాజుని ప్రేమించే వాళ్ళు ఎవరూ ఉండరు. అప్పుడు నేనే కదా రాజుని ప్రేమించేది. ప్రియా, ఇప్పటికే తప్పు చేస్తున్నావు. మళ్ళీ ఇంకొక తప్పు చేయకు. నందు జోలికి రాకు అంటూ చైన్ పట్టుకొని ప్రియా దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఈ చైన్తో ఇక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టగలవు, కానీ కేరళలో ఉన్న ఇంటి నుండి నన్ను పంపించడం నీ తరం కాదు, మీ స్వామీజీ తరం కూడా కాదు. నీకు తెలియకుండా వాళ్ళిద్దరిని కేరళకు రప్పించుకుంటాను. నేను అనుకున్నది నెరవేర్చుకుంటాను. హహహా అంటూ ప్రియా మాయమవుతుంది. రాజ్ ని తీసుకొని విజయ్ తన కార్ దగ్గరికి వెళ్ళి కారులోని ఒక సైడ్ పార్క్ చేసి మళ్ళీ రాజ్ కార్ దగ్గరికి వచ్చి రాజుని సరిగ్గా పడుకోబెట్టి కారుని డ్రైవ్ చేస్తూ రాజ్ ఇంటి వైపు పోనిస్తాడు. నందు సోఫాలో పడుకొని ఉంటుంది. కానీ నిద్ర పట్టక లేచి కూర్చొని ఏమైంది వీళ్ళకి? ఎవరికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇంతసేపు బయట ఏం చేస్తున్నారు? వస్తారుగా చెబుతాను అంటూ ఫోన్ స్క్రీన్ మీద రాజ్ ఫోటోని చూస్తూ ఎక్కడికి వెళ్ళారండి? మీరు ఎప్పుడు ఫోన్ ఆఫ్ చెయ్యరు. ఎందుకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టారు? నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రండి అంటూ బాధగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కార్ సౌండ్ అవుతుంది. నందు లేచి గబగబా బయటకు వస్తుంది. విజయ్ కారాపి రాజుని ఎత్తుకొని లోపలికి తీసుకువస్తాడు. నందు చూసి ఏమైంది విజయ్, ఆయన స్పృహలో లేరు అని కంగారు పడుతుంటే, నందు నువ్వు ఏమి కంగారు పడకు, రాజుకి ఏమీ కాలేదు అని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. విజయ్, నేను అడుగుతుంటే సమాధానం చెప్పవు ఏమిటి? అసలు ఆయన ఫోన్ ఎందుకు ఆపారు? నీకు చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు చూస్తే ఆయన స్పృహలో లేరు. నువ్వేమో కంగారు పడవద్దు అంటావు. ఆయనను అలా చూసి కంగారు పడకుండా ఎలా ఉండమంటావు అని బాధగా అడుగుతుంది. నందు, నేను చెబుతున్నానుగా, రేపు ఉదయానికల్లా నార్మల్ అవుతాడు. ఏమీ లేదు, ఇద్దరం ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. రాజ్ ఫోన్ బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు అనుకుంటా. హాస్పిటల్కు తీసుకువెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అంతే, ఇందులో నువ్వు కంగారు పడవలసిన పని ఏమీ లేదు, సరేనా? నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. ఏదైనా ఉంటే నన్ను లేపు అని గెస్ట్ రూమ్కి వెళ్తాడు. విజయ్ వెళ్ళగానే రూమ్ డోర్ వేసి రాజు దగ్గరగా వచ్చి, ఏమైంది మీకు? కళ్ళు ఎందుకు తిరిగాయి? నేనే అనవసరంగా వెళ్ళమన్నాను. నేను కూడా మీతో వస్తే బాగుండేది, రావాల్సింది అని బాధపడుతూ రాజ్కి బెడ్షీట్ కప్పి పక్కగా పడుకొని రాజు మీద చేయి వేస్తుంది. రాజ్కి నందు అని తెలిసింది ఏమో. నందు చెయ్యి వేయగానే నందుని దగ్గరగా తీసుకొని పడుకుంటాడు. రాజు దగ్గరకు తీసుకోగానే నందు ప్రశాంతంగా పడుకుంటుంది. విజయ్ గెస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, నా కోసం ఎదురు చూడకు అమ్మా, నేను రాజు దగ్గర ఉన్నాను, రేపు ఉదయాన్నే వస్తానని చెబుతాడు. విజయ్ పడుకొని ప్రియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండకుండా రాజు వెనక పడుతుంది. ప్రేమిస్తే ఇలా కూడా చేస్తారా? ప్రేమించిన మనిషి సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా చంపి తనతో తీసుకువెళ్ళడం ఏమిటి? తనని చూస్తుంటే చంపేయాలని అనిపిస్తుంది. చచ్చి బ్రతికిపోయింది, లేకపోతే
నా చేతులతో నేనే చంపేవాణ్ణి అని తిట్టుకుంటూ పడుకుంటూ ఉంటాడు. రాజ్, నందు ఒకరి కౌగిల్లో ఒకరు హాయిగా నిద్రపోతూ ఉంటే సూర్యుడికి కన్ను కుట్టి లేపాలి వాళ్ళని అని సూర్యకిరణాలు వాళ్ళ మీద ప్రసరింపజేస్తాడు. రాజ్కి సూర్యకిరణాలు మీద పడగానే మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే నందు రాజుని కౌగిలించుకొని పసిపాపలా నిద్రపోతూ ఉంటుంది. నందుని అలా చూడగానే నువ్వు వచ్చి కదిలితే ఎక్కడ లేస్తదేమో అని కదలకుండా అలాగే పడుకుంటాడు. అవును, నేను రాత్రి బయటకు వెళ్ళాను. విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మరి ఇంటికి ఎలా వచ్చాను? ఏమైంది? నాకు ఏమి గుర్తుకు రావడం లేదు. నందు లేవగానే అడగాలి ఎలా వచ్చానో అని. నందుని చూసి ఎంత ముద్దుగా నిద్రపోతున్నావు బుజ్జి. రోజు ఈ పాటికి లేచేదానివి కదా, ఈరోజు ఏమిటి ఇంకా లేవలేదు? ఓ, అర్థమైందిలే, నా కౌగిలిలో వెచ్చగా పడుకున్నావు కదా, అందుకే మెలుక రాలేదేమో. పడుకో బుజ్జి, మళ్ళీ లేచావంటే తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటావు అని రాత్రి ఎలా వచ్చానా అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి నందు కదులుతుంది. రాజు కళ్ళు తెరిచి చూస్తాడు. నందు కూడా కళ్ళు తెరిచి చూస్తుంది. ఏమండి, మీరు ఎప్పుడు లేచారు అని లేవబోతే నందు లేవకుండా పట్టుకుంటాడు. వదలండి, చాలా టైం అయింది అనుకుంటూ అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లేవబోతే, అబ్బా వెళ్ళవచ్చులే, ఒక్కరోజు లేట్ అయితే ఏమీ అమనదు అమ్మ. నందు రాత్రి నేను ఎలా వచ్చాను ఇంటికి అని అడగగానే, అయ్యో మర్చిపోయాను, ఇప్పుడు ఎలా ఉందండి మీకు అంటూ పైకి లేస్తుంది. నాకేమైంది నందు, బాగానే ఉన్నానుగా అంటాడు. అది కాదండి, మీరు విజయ్ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటుంటే మీరు కళ్ళు తిరిగి పడిపోతే విజయ్ హాస్పిటల్కి తీసుకువచ్చాడు అని నందు చెప్పగానే రాజు ఆశ్చర్యంతో, అవునా, మరి నాకేం గుర్తులేదేం? అంటే మీరు కళ్ళు తిరిగి పడిపోతే మీకెలా గుర్తుంటుంది అంటూ తల మీద చిన్నగా కొడుతుంది. అవునా, నాకు ఏమీ గుర్తులేదులే, అయితే నాకు గుర్తు ఉంది చెప్పమంటావా అంటే చెప్పండి, మీకు ఏమి గుర్తుంది అని అడుగుతుంది. నేను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏదో ఇస్తాను అన్నావుగా, మరి ఇచ్చావా అనగానే నందు ఇంకేమి చెబుతాడో అని ముందుకు వంగి ఇంట్రెస్ట్గా వింటుంది. రాజ్ అలా అనగానే మిమ్మల్ని అంటూ కొట్టబోతే రాజు రెండు చేతులు పట్టుకొని, ఇది అన్యాయం, నేను ఏమన్నానను? నువ్వు ఇస్తాను అంటేనే కదా నేను అడిగాను అంటూ అమాయకంగా మొహం పెడతాడు. చాలు చాలు వేషాలు, పదండి, విజయ్ కూడా ఇక్కడే పడుకున్నాడు అంటూ లేచి వాష్రూమ్కి వెళ్తుంటే, ఓయ్ నందు, నువ్వు ఇస్తానన్నది వడ్డీతో సహా ఈరోజే ఎలాగైనా తీసుకుంటాను అంటే, అవునా, చూద్దాంగా అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. విజయ్ లేచి రెడీ అయ్యి హాల్లో కూర్చొని రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రూమ్ లోపల నుండి సీత గారు, రఘురామ్ గారు వస్తూ విజయ్ని చూసి, ఏమిటి విజయ్, ఉదయాన్నే వచ్చావంటారు? నేను రాత్రి ఇక్కడే పడుకున్నానమ్మా. రాజ్ నేను ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటుంటే లేట్ అయింది, అందుకే ఇక్కడే పడుకున్నాను. మంచి పని చేశావు, ఉండు కాఫీ తీసుకొని వస్తానని కిచెన్ లోపలికి వెళ్తారు. రఘురామ్ విజయ్ పక్కన కూర్చొని, నువ్వు నిజమే చెప్తున్నావుగా, లేదా మా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా అని అడిగితే, అదేమిటి అంకుల్ అలా అంటున్నారు, నా మీద నమ్మకం లేదా అని అంటే, ఉంది విజయ్, కానీ మొహంలో ఏదో టెన్షన్ కడబడుతుంటే అలా అడిగాను అంతే అని అంటాడు. సీతగారు కాఫీ తీసుకువచ్చి విజయ్ రఘురామ్కి ఇచ్చి తను కూడా కాఫీ తాగుతూ ఉంటూ అక్కడే కూర్చుంటుంది. అప్పుడే కామాక్షి వచ్చి, నందు అక్క కాఫీ అంటూ చూసుకోకుండా విజయ్ పక్కనే కూర్చుంటుంది. సీతగారు వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తారు. కామాక్షి చూడకుండానే విజయ్ పక్కన కూర్చొని కాఫీ తాగుతూ, కాఫీ చాలా బాగుందక్క అంటుంది కామాక్షి. ఇంకా నిద్రమత్తులో ఉండి కాఫీ ఎవరు ఇచ్చారో కూడా చూడదు. పక్కన సీతగారు అనుకొని, అత్తయ్య నాకు ఇంకా నిద్ర వస్తుంది, నువ్వు త్వరగా లేవమన్నావని త్వరగా లేచా అంటూ విజయ్ భుజం మీద పడుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.